ఈ దినం మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే దేవుని మనసును ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని పిల్లలు? ఎవరు దేవుని పిల్లలు? ప్రియమైనటువంటి సోదరులారా, సోదరీమణులారా, మనం అనుభవిస్తున్నటువంటి ఈ లోకం, ఈ ప్రకృతి మహాశక్తి అనబడుతున్నటువంటి దేవుని వలన కలిగినదిగా, అదంతయు కూడా మనుషులము అనబడుతున్నటువంటి మనందరికీ అనుగ్రహింపబడినదిగా, దానంతటిని మనము అనుభవించి బ్రతుకుచున్న వారముగా, పుట్టి పెరిగిన ఇన్నాళ్ల నుండి మనం గమనిస్తున్నటువంటి విషయం. సువిశాలమైనటువంటి ఆకాశమును కలుగజేశాడు. అందున భూమి అనేటువంటి నివాసయోగ్యమైనటువంటి గోళాన్ని ఏర్పరిచాడు. ఆ తదుపరి తన భాగములైనటువంటి జీవాత్ములైనటువంటి పిల్లలను కన్నాడు. ఇక వారికి కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించి బ్రతికింపచేస్తూ ఉన్నాడు. తన చేతి కార్యములన్నిటి మీద కూడా అధికారమును ఇచ్చాడు. తాను సృజించినటువంటి యావత్తును మనకు లోబర్చి ఉంటున్నాడు. మన పాదముల కింద ఉంచి ఉంటున్నాడు. తాను లోబర్చినప్పుడు ఏదీ కూడా లోబరచకుండా విడిచిపెట్టలేదు. ఇది మాత్రమే కాకుండా మన కోసం దీనికంటే ఉన్నతమైనటువంటి, ఎప్పుడునూ ఉండనై ఉన్నటువంటి పరలోకమును కలుగజేశాడు. దానిని కూడా మనకే లోబర్చి ఉంటున్నాడు. మనకు కాకుండా మరెవరికి లోబరచలేదు. ప్రకృతి శక్తులు అనబడుచున్నటువంటి దేవదూతలకి లోబరచలేదు. ఎవరిమని దీనిని మనకు లోబరిచాడు. ఎవరిమని దీని మీద మనకు అధికారమును ఇచ్చాడు. ఎవరిమని రాబోయేటువంటి లోకానికి కూడా వారసులనుగా చేస్తున్నాడు అని ఆలోచిస్తే, ప్రియులరా, తాను చెబుతున్నటువంటి మాట, మీరు నా కుమారులను కుమార్తెలునై ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నాను. పిల్లలారా, నా యొద్దకు రండి అని మనలను గూర్చి తాను తన హృదయపు గూటిలో కలిగి ఉన్నటువంటి ఆలోచనను వెల్లడి చేసి ఉంటున్నాడు. నిజంగా మరి మనం ఆయన పిల్లలమా? నిజంగా ఆయనకు పిల్లలముగా మనం జీవిస్తున్నామా? నిజంగా ఎంతమంది ఆయనకు పిల్లలుగా ఉండబోతున్నారు? మన పితరుడు ఆది మానవుడు ఆదాము దేవుని లో నుండి ఆత్మగా
జీవాత్మగా ఒక మట్టి బొమ్మలోనికి వచ్చినటువంటి వాడు. ఇక అతనిలో నుండే సమస్త మానవాళి ఈ భూమి మీద పరుచుకుంది. అందులో మనము ఒకరము. ఈ యొక్క భావాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని ఎరిగినటువంటి ఒక ఇర్మియా అయితేనేమి, ఒక యోబు అయితేనేమి, ఒక దావీదు అయితేనేమి, చాలామంది భక్తులు తండ్రి నీ ఊపిరి నా నాసికా రంధ్రములలో ఉన్నది అని అన్నారు. దేవా నీవే నా భాగము అని అన్నారు. నీవే నా నివాస స్థలము అని అన్నారు. పరిపరి విధాలుగా మాట్లాడినటువంటి ఈ మాటల యొక్క సారాంశం ఏంటంటే, తండ్రి మేము నీలో నుండి వచ్చినటువంటి వారు, మేము నీ వారమై ఉన్నాము అని అన్నారు. వారు ఎరిగినటువంటి మహాజ్ఞానాన్ని మనము కూడా ఎరిగితే మనం ఎవరమో కాదు. ఈరోజు చాలామంది వీరెవరి వారసులు అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వారి వారసత్వం యొక్క గొప్పతనం ఏంటి, వీరి తల్లిదండ్రులు, వీరి తాత ముత్తాతలు, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఏంటి, పటేలా, పట్వారా, ప్రెసిడెంటా, లేదంటే పెద్ద వ్యాపారవేత్తనా, రాజకీయ నాయకుడా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ పేరు పెద్దరికాన్ని బట్టి ఈ ప్రజల యొక్క, లేదంటే ఈ మనుషులు ఇప్పుడున్నటువంటి వారి యొక్క గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తుంటారు. అలాగే కొంతమంది అలాంటి వారసులతో పోల్చుకొని, నా తండ్రి ఏది కాదాయే, ఎందుకు గొరగాడాయే, ఓ పేరు లేదు, ఓ ఆస్తి లేదు, ఓ ఐశ్వర్యము లేదు, ఇలాంటి కుటుంబంలో పుట్టాను నేను ఎందుకు, అలాంటి గొప్పవారి కుటుంబంలో నేను ఎందుకు పుట్టలేదు, ఒక అబ్దుల్ కలాంకు వారసుడైతే ఎంత బాగుండేది, ఒక మన్మోహన్ సింగ్కి వారసుడైతే ఎంత బాగుండేది, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒబామా వారసుడనైతే ఎంత బాగుండేది, లేదా ఒక వ్యాపారవేత్త అనిల్ అంబానీ వారసుడనైతే ఎంత బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ నీ తండ్రి ఒబామా అయితే నీకు లాభం లేదు, నీ తండ్రి మన్మోహన్ అయితే నీకు లాభం లేదు. వీరెంతటి వారు? మూడు లోకాలను కలగజేసినటువంటి మహానీయుడైనటువంటి దేవాది దేవుడే నీకు తండ్రిగా ఉన్నప్పుడు ఆ విషయం నీవు ఎరిగితే, ఈ తండ్రి తండ్రిగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆయనతో పోల్చుకున్నప్పుడు వీరెందుకు గొరగానటువంటి వారు? ఉన్నతోన్నతుడైనటువంటి, ఉన్నవాడైనటువంటి ఆ దేవాది దేవుడే నీకు తండ్రిగా ఉన్నప్పుడు, నిజముగా కూడా పుట్టుకతో నీవు ఆయనకు కుమారుడవై, కుమార్తెవై ఉన్నప్పుడు, మూడు లోకాలకు అధిపతి అయినటువంటి ఆ దేవునికి నీవు కుమారుడవైతే, కుమారుడవైనటువంటి నీవు వారసుడవైతే, వారసుడవైనటువంటి నీవు హక్కుదారుడవైతే, హక్కుదారుడవైనటువంటి నీవు అన్నింటికీ అధిపతివైతే, అన్నింటికీ అధిపతి అయినటువంటి నీవు అన్నింటినీ అనుభవించగలిగేటువంటి అవకాశం నీకు ఉంటే, అన్నింటినీ అనుభవించగలిగేటువంటి అవకాశం కలిగినటువంటి నీవు అనుభవించబోయేటువంటి ఆనందం అయితే ఏంటి, ఆ సంతోషమైతే ఏంటి, దానికి అవధులు లేవు ప్రియులారా, అవధులు లేవు. అలాంటి గొప్పవానికి వారసుడవు నీవు. ఇక్కడ ఉన్నటువంటి రూపాలన్నీ కూడా దేవుని
స్వరూపము కలిగినటువంటి రూపాలు. మనమంతా దేవుని పిల్లలు. పుట్టుకతో మనం అందరం దేవుని పిల్లలం అండి. పుట్టుకతో మనం అందరం దేవుని పిల్లలు. కానీ పుట్టి పెరిగినటువంటి మనలో నిజముగా ఎంతమందిమి దేవునికి పిల్లలముగా ఉన్నాం? పుట్టుకతో దేవుని పిల్లలమే అయినప్పటికీ స్వభావాన్ని బట్టి, అంటే వ్యక్తిత్వాన్ని బట్టి, మన నడతను బట్టి ఎంతమందిమి దేవునికి పిల్లలముగా ఉన్నాము? దేవుని కుమారుడైతే గతంలో మనం చెప్పుకున్నట్టుగా దేవుని మనసు నెరుగుతాడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాడు, దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉంటాడు. మరి ఎంతమంది ఈరోజు దేవుని మనసును ఎరిగారు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు, దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉన్నారు? ఒకవేళ అవేవి లేకపోతే స్వభావాన్ని బట్టి వారు వారి తండ్రిని విడిచి మరొకరి పంచన చేరారు అని దాని అర్థం. కన్న తండ్రిని విడిచి మరొకరి చెంతన చేరారు అని దాని అర్థం. లోకం పుట్టక మునుపు తనొక సంకల్పం కలిగి ఉన్నాడు కదా. ఆ సంకల్పము లోకం పుట్టినది మొదలుకొని విఫలమై వస్తున్నటువంటి ఈ వేళ నిజంగా దేవుని సంకల్పానుసారముగా దేవునికి పిల్లలుగా ఉంటున్నటువంటి వారు ఎంతమంది? ఈ పూట మనం ఆలోచించవలసినటువంటి విషయం. తండ్రిని తండ్రిగా నమ్మక ఆ తండ్రిని విడిచిపోయినటువంటి వారు కోటానుకోట్లు. అన్యులు అనన్నాం. ఎంతమంది? 3.5 కోట్లు. అవునా? పైచిలికి ఇంకా వీరంతా తండ్రిని విడిచిపెట్టారు, మరొకరి చెంతన చేరారు. ఇక క్రైస్తవులు అనన్నాం. వారెంతమంది? వారొక 420-50 కోట్ల మధ్యలో ఉన్నారు. వీరంతా క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారే. వీరంతా క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారే. కానీ నిజముగా క్రైస్తవులైనటువంటి వారు కారు. క్రైస్తవ్యానికి గుర్తేది? ఎవరు క్రైస్తవులు? పాఠమైంది ఇక్కడ కాల. నిజంగా ఎవరు క్రైస్తవులు అంటే ప్రియులరా, ఒకసారి మనము యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలని మనం చూసుకున్నట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో, దేవుని మాట ఎవడు వినునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. వాడిలోనే దేవుని ప్రేమ పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు, క్రీస్తు యేసునందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు, ఆయన ఎలా నడుచుకొనెను, నేను క్రైస్తవుడనని చెప్పుకునేటువంటి వాడు క్రీస్తు ఏ విధంగానైతే నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం క్రైస్తవులమై ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. మనం క్రైస్తవులమని దేని వలన తెలుసుకోవాలి? దేని వలన తెలుసుకోవాలి? క్రీస్తు యేసు ఏ విధంగానైతే నడుచుకున్నాడో మనమును అలాగు నడుచుకుంటే మనం క్రైస్తవులం. అలాగు నడుచుకోకపోతే నామకార్థ క్రైస్తవులం లేదా వేషధారులం. మరో మాటలో చెప్పాలంటే దొంగలం. క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకున్న బద్ధులమై
ఉన్నాము. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు మరి? పదే పదే చెబితే అవి సుత్తి మాటలు లెక్క అనిపిస్తూ ఉంటాయి కదా. కానీ అలా అనిపించకూడదండి. ఆ మాటలను మనం ఎన్నిసార్లు నెమరు వేసుకుంటే ఆ మాటలలోని లోతును మనం అంత ఎక్కువగా గ్రహించేటువంటి ప్రయత్నము చేయాలి. క్రీస్తు యేసు నడుచుకున్నటువంటి ఆ విధానాన్ని ఎన్ని మాటలతో వర్ణించినా చాలా తక్కువ. పరిశుద్ధాత్ముడే చెప్పాడు కదా, ఆయన గురించి రాయాలంటే ఈ లోకమే సరిపోదు అని అన్నప్పుడు మరి రాయబడినటువంటి ఈ కొద్ది మాటలలో మనం ఎన్నిసార్లు చదువుకున్నా ఆయన గురించి అర్థం చేసుకోవటం చాలా తక్కువ. కనుక మాటలు మరలా మరలా వచ్చినా ఆ మాటలలోని పదాలను మనం పదాల మీద మనం కాన్సన్ట్రేషన్ కాకుండా పదాలలోని భావాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే భాష మీద కాకుండా భావం మీద మనం ఆలోచన చేయగలిగేటువంటి వారమై ఉండాలి. క్రీస్తు ఎలా జీవించాడు అనంటే ఒక మాటలో చెబుతాను, నేను నా కోసం లేదా నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి ఈ లోకంలోనికి రాలేదు, నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి మాత్రమే వచ్చి ఉన్నాను అని అన్నాడు. ఇప్పుడు మీరే మనస్సు కలిగి ఉన్నారో చెప్పండి. మీరు క్రైస్తవులైతే మీరే మనస్సు కలిగి ఉన్నారో చెప్పండి. మీరే మనస్సు కలిగి ఉన్నారో మీ గుండె మీద చెయ్యి వేసుకొని బయటికి మాట్లాడండి. ఇప్పుడు మీరు మీ ఇష్టమును నెరవేర్చుకోవటానికి తండ్రి యొద్దకు వచ్చారా, లేదా మీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి మీ తండ్రి యొద్దకు వచ్చారా? మీ మనస్సాక్షి మీకు ఏం చెప్తున్నదో ఆలోచించండి. అందుకే గత పాఠంలో చెప్పుకున్నాం, నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. మీ మనస్సాక్షి మీకు ఏం చెప్తున్నది? నిజంగా ఇప్పుడు మీ కూర్చున్నటువంటి వాళ్ళు మీకు ఎంతమందికి ధైర్యం ఉందండి? నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి ఇప్పుడు నేను నా కోసం ఆలోచించటం లేదు, నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే నా భవిష్యత్తులో నేను బ్రతకాలని తీర్మానించుకున్నానని అనగలిగేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఒక్కతే అమ్మ లేబడుతుంది. ఇది మాట చెప్పండి నాతో పాటుగా. నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి ఇక మీదట బ్రతకను, ఇక మీదట బ్రతికే బ్రతుకంతా కూడా నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే బ్రతుకుతానని ఈ రాత్రి వేళ ఈ పంచభూతముల సమక్షములో నా తండ్రికి నేనిచ్చేటువంటి మాట, ఇదే నా వాగ్దానం, ఇదే నా ప్రమాణం. ఈ విధంగానే జరుగునుగాక. ఆమేన్. ఈ మాట తప్తారా? ఈ మాట తప్తారా? కట్టుబడి ఉంటారా? చూస్తా. నేను చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. ఎందుకంటే నేను ఉండకపోవచ్చు. ఓకే, అలా జీవించినటువంటి వారు మాత్రమే క్రైస్తవులు. దీన్ని మరికొంత వివరణాత్మకంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఆ లైన్ సార్దీసులో ఉన్న సంఘాలను వదిలిపెట్టండి, కిందికి వెళ్ళండి. ఉదయ నక్షత్రములను ఏడు నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా, 7 నక్షత్రములను దేవుని యొక్క 7 ఆత్మలను కలిగినటువంటి వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేనెరుగుదును.
ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీ క్రియలను బట్టి నాకు తెలిసిన సంగతి ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే అని అన్నాడు. రేషన్ కార్డులో పేరుంది, ఓటర్ లిస్టులో పేరుంది, స్కూల్ రిజిస్టార్లో పేరుంది, లేదా ఉద్యోగ రిజిస్టార్లో పేరుంది, సమాజంలో పేరుంది, కానీ దేవుని గ్రంథంలోనే లేదు. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది, కానీ నా దృష్టిలో మీరు చనిపోయిన వారే, మృతులే అని అంటున్నారు. దేన్ని బట్టి తీర్మానించాడు ఆ మాటని? దేన్ని బట్టి? మీ క్రియ అని అన్నాడు. మీ క్రియ. మీ క్రియ అంటే ఏం క్రియ? నేను మీకు అప్పగించిన క్రియ, లేదా నేను మీకోసం సిద్ధపరిచిన క్రియ. చదువుకున్నాం కదా ప్రారంభంలో, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ప్రారంభంలో అంటే ప్రారంభ పాఠంలో, ఈరోజు ప్రారంభంలో కాదు, మనం పుట్టక మునుపే సిద్ధపరిచినటువంటి సత్క్రియలు. ఆ క్రియ చేస్తే మీరు సజీవులు, చేయకపోతే మీరు మృతులు అని అన్నాడు. అంటే సిద్ధపరిచినటువంటి పనిని చేసినవాడు బ్రతకబోచున్నాడు, దాన్ని చేయనివాడు చావబోతున్నాడు. చావబోయేటువంటి వాడు నా దృష్టిలో ఇప్పటి నుండే చచ్చిన వాడి కింద లెక్క అంటున్నాడు. ఇప్పటి నుండే చచ్చిన వాడి కింద లెక్క. ఎవరైతే చచ్చిన వారి క్రింద లెక్కనో వారికి నేను తండ్రిని అని చెప్పుకోవటానికి నేను సిగ్గుపడతాను, నేను ఇష్టపడను. నన్ను తండ్రి అని వారు పిలవడానికి వారికి నేను అధికారము ఇవ్వను. మనం దేవుని పనిని చేయకపోతే మనం చచ్చిన వారి కింద లెక్క. మనం చచ్చిన వారి కింద లెక్క అయితే మనం ఆయన తండ్రి అని పిలవటానికి అధికారము లేని వాళ్ళం. అదే అంటున్నాడు చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఆయన సజీవులకే దేవుడు, సజీవులకే దేవుడు, కానీ మృతులకు దేవుడు కానే కాదు. అంటే దాని అర్థం, పనికి మాలిన వాళ్ళకి, సోమరులకి, మొద్దు నిద్ర వహించేటువంటి వారికి తండ్రిని అని చెప్పుకోవటానికి ఆయన ఇష్టపడటము లేదు. నిన్ను సజీవులకే దేవుడను. ఎవరు సజీవులు? ఎవరు సజీవులు? దేవుని క్రియ చేసిన వారు సజీవులు అని అన్నారు. ప్రియులారా, ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి. పుట్టుకతో అందరూ దేవునికి పిల్లలుగా పుట్టినటువంటి వారే అయినప్పటికీ, ఇక పుట్టి పెరిగిన తర్వాత జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఆ దేవునికి పిల్లలముగా కొనసాగగలిగేటువంటి అర్హత మనకు ఉందా లేదా అనేటువంటి విషయము తేల్చబడుచున్నది, లేదా నిర్ణయించబడుచున్నది. మీరేమి నమ్ముతున్నారండి? నిజంగా దేవుడే ఈ లోకాలను కలగజేశాడు, దేవుడే నాకు జన్మనిచ్చాడు, దేవుడే నన్ను ఇప్పుడు బ్రతికిస్తున్నాడు, ఇక మీదట కూడా నా భవిష్యత్ అంతా కూడా నా దేవుని చేతిలోనే ఉన్నది అని 100కి 100 నమ్ముతున్నారా? ఏదో అందరూ అంటున్నారు పోతున్నారు కనుక మరి మనం కూడా అనుకోకపోతే బాగుండదు, ఏదో అందరితో పాటుగా మనం కూడా అనుకుందామని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి? అందరూ అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా, లేదా నిజంగా మీరు అర్థం చేసుకుని అనుకుంటున్నారా? నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. ప్రియులారా, ఈరోజు నమ్మని వారు చాలా మంది, నమ్మనటువంటి వారు చాలా మంది. చెప్పాను కదా, అన్యులైనటువంటి వారు అంటే నమ్మని వారు అని. అలాగే నామకార్థులు, ఇందాక చెప్పుకున్నటువంటి మృతులు, వేషధారులు, పేరు మాత్రం ఉంది, ఆయన దేవుని దృష్టిలో మృతులే. అంటే ఇప్పుడు వీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చటము లేదు, అంటే దేవుని మాట వినటము లేదు అని దాని అర్థం. కుమారుడైతే తన తండ్రి మాట వింటాడు,
ఇది లక్షణం, ధర్మం కదా. ఆ దేవుని మాట వింటలేడు అనంటే ఆ దేవుని గౌరవించటం లేదు అని దాని అర్థం. ఆ దేవునికి లోబడటం లేదు, లేదా ఆ తండ్రికి కుమారుడుగా జీవించటానికి ఇష్టపడటము లేదు అని దాని అర్థం. ఇప్పుడు వీరందరూ అన్యులుగా వేషధారులుగా మారిపోయారు అనంటే కన్న తండ్రిని విడిచి మరొకని పంచన చేరారు. ఇప్పుడు దేవుని పిల్లలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం లేదు, దేవునికి ఇష్టం కాని క్రియలను చేస్తున్నారు. దేవునికి ఇష్టం కాని క్రియ ఎవరు చేస్తారు అనంటే మనకు తెలుసు ప్రియులారా, దేవుడు ఒక ఆలోచనను చెబితే దానికి భిన్నమైనటువంటి ఆలోచనను లేపినటువంటి వాడు అలనాటి ప్రధాన దూత. దేవుని వాదమునకు భిన్నమైనటువంటి వాదాన్ని లేపటం మూలంగా అపవాది అని వాడి పేరు సంపాదించుకున్నాడు. అవునా? అపవాది అంటే దేవుని ఆలోచనలకు భిన్నమైనటువంటి వాదమును లేపినటువంటి వాడు. ఇప్పుడు పుట్టుకతో దేవుని పిల్లలైనటువంటి వారు ఆ దేవుణ్ణి విడిచి లేదా ఆ తండ్రిని విడిచి మరొకడి పంచన చేరారు. ఇలాంటి వారిని మనం ఏమంటాం? లేదా ఇలాంటి పిల్లలను చూసిన తండ్రి ఏమనుకుంటాడు? ఎంత బాధపడతాడు చెప్పండి. తండ్రి ముందే ఏమంటే తన కుమారుడు తన ముందే మరొకడిని తండ్రి అని పిలిచాడు అనుకోండి, నీవే నా తండ్రివే అని పిలిచాడు అనుకోండి, ఇతన్ని మరిచాడు అనుకోండి, ఇతన్ని మరిచి మరొకరిని తండ్రి అని పిలిస్తే ఈ తండ్రి ఎంత బాధపడతాడండి? ఎంత బాధపడతాడు చెప్పండి. అలా పిలవటం దేనితో సమానం? అలా పిలవటం వ్యభిచారంతో సమానం. అలా పిలవటం వ్యభిచారంతో సమానం. ఈరోజు మరి ఎంతమంది తండ్రిని తండ్రిగా గౌరవిస్తున్నారు, ఎంతమంది ఆ తండ్రిని విడిచి మరొకని పంచన చేరి తండ్రి అని వాడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. అంటే యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటను మనం ఒకటి గమనించగలిగినట్లయితే పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో నుండి మనం చూసుకుంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో నుండి, నేను నా తండ్రి యొద్ద చూసినటువంటి సంగతులనే బోధించుచున్నాను. చూచినానంటే ఆయన ఏం చూపెట్టాడు, ఆయన ఏం చెప్పాడు, ఆ సంగతులనే నేను మీకు బోధిస్తున్నాను, చెబుతున్నాను అని అన్నాడు. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినినటువంటి వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. వారెవరు? యూదులండి. యూదులతో అంటున్నాడు, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులను మీకు బోధించుచున్నాను. మరి మీరు మీ తండ్రి యొద్ద విన్న సంగతులను మీరు జరిగించుచున్నారు అని అన్నాడు. వారి తండ్రి ఎవరు? యేసు తండ్రి ఎవరు? వారి తండ్రి ఎవరు? యేసు తండ్రే వారి తండ్రి, లేదా వారి తండ్రే యేసు ప్రభుల వారి తండ్రి. కానీ ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి యొద్ద నేను చూసినటువంటి సంగతులను మీకు ఇక్కడ బోధిస్తున్నాను, మీరు మాత్రం మీ తండ్రి యొద్ద వినిన వాటిని మీరు జరిగించుచున్నారు. ఈ మాటలోని అర్థం ఏంటి అసలు? ఇంతకు వీళ్ళ తండ్రి ఎవరు? ఈ మాట అనగానే వారికి కొంచెం ఆవేశం వచ్చింది. వెంటనే కొంచెం వేగంగా
ప్రభుతో సమాధానం ఇస్తున్నారు. ఏమంటున్నారు చూడండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. ఏమంటే వీళ్ళ తండ్రి అబ్రహాం అని యేసు ప్రభువుకు తెలియదా? అబ్రహాము కుమారులారా అని అనలేడా? అలా కాకుండా మరుగున పెట్టి మీరు మీ తండ్రి చెప్పినటువంటి సంగతులనే జరిగించుచున్నారు అనంటే వారి నుండి ఏ సమాధానమైతే రాబట్టాలో ఆ సమాధానాన్ని రాబట్టడానికి రెచ్చగొడుతున్నాడు. అంతే కదండి. కొన్నిసార్లు కొంచెం కవ్వించినప్పుడే వాళ్ళు కదలిక వస్తుంది. లేదంటే బెల్లం కొట్టిన రాయిలా పడి ఉంటాడు. వాడిలో ఏ స్ఫురణ ఉండదు, ఏ ప్రేరణ వాడిలో రాదు, చచ్చుబడిపోతాడు. వాడిలో ఆ ప్రేరణ ఆ చైతన్యం రావాలంటే కొన్నిసార్లు కొంత రెచ్చగొట్టే మాటలు, అంటే అందులో సదుద్దేశం ఉండాలి సుమా, సదుద్దేశం ఉండాలి. ఆ సదుద్దేశముతోటే ప్రభు ఇక్కడ రెచ్చగొడుతున్నారు. మీరు మీ తండ్రి యొద్ద వినిన సంగతులనే జరిగించుచున్నారు అనంటే మా తండ్రి అబ్రహాము అని అన్నారు వాళ్ళు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? అందుకు యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినట్లు చేస్తారు కదా. మీరు అబ్రహాము పిల్లలమని చెబుతున్నారు. మరి అబ్రహాములో ఉన్న లక్షణాలు ఏవి మీలో కనబడటం లేదే, నాకెందుకో డౌట్ వస్తుంది అని అన్నాడు. నిజంగా అబ్రహాము పిల్లలైతే అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి మాత్రమే కాదు, దేవుని కుమారుణ్ణి నమ్మాడు. అబ్రహాము నా కోసము ఎదురు చూశాడు, నన్ను చూడాలని ఆశపడ్డాడు, ఒకనాడు నన్ను చూసి సంతోషపడ్డాడు. అబ్రహాముని యేసుని చూశాడా? అబ్రహాము యేసును చూశాడా? సెకండ్రాబాద్లో చెప్పాను. మెల్కీసెదెకు ఎవరు? ప్రియులరా, లోతు ఆస్తులను పొరుగు దేశపు రాజులు కొల్లగొట్టుకుని పోయినప్పుడు తిరిగి వాటిని విడిపించుకొని వచ్చాడు అబ్రహాం. విడిపించుకొని వచ్చినప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు ఎదురుపడి నువ్వు కొల్లగొట్టిన ఆస్తిలో 10% ఇయ్యి అని అన్నాడు. ప్రభువా మీరు అడిగితే నేను ఇవ్వటం ఏంటి? మిమ్మల్ని చూడాలని నేను ఏనాటి నుండో ఆశపడుతున్నాను. ఆ అవకాశం, ఆ భాగ్యాన్ని నాకు కలిగించారు, నేను ధరించిపోయాను అని పలికినటువంటి అబ్రహాము 10% ఇచ్చాడు. ఇది అబ్రహాముకు దేవుని పట్ల, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి ఆలోచన, వారి పట్ల ఉన్నటువంటి సద్భావన. మరి వీరు అబ్రహాము యొక్క పిల్లలు అని చెప్పుకుంటున్నారు కదా. అబ్రహాములో ఉన్నటువంటి ఆలోచన కించిత్తు మాత్రము కూడా వీరిలో లేదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుని కుమారుణ్ణి నమ్మాడు. మరి వీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ దేవుని కుమారుణ్ణి నమ్మటము లేదు. దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ దేవుని ఇష్టాన్ని జరిగించటం లేదు. యేసు ప్రభువును నమ్మటం లేదు. బాగా ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముచున్నారు, దేవుని ఇష్టాన్ని జరిగించటం లేదు. మరి ఎవరి ఇష్టాన్ని జరిగిస్తున్నారు వాళ్ళు? ఎవరి ఇష్టాన్ని జరిగిస్తున్నారు అనంటే కింద చెప్తున్నాడు మళ్ళీ, దేవుని వలన విన్నటువంటి సత్యము మీతో చెప్పిన వాడనైనటువంటి నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. నన్ను చూడగానే సంతోషించి సాష్టాంగపడి 10% ఇచ్చి తన విశ్వాసమేంటో, తన నీతి ఏంటో కనపరుచుకున్నటువంటి వాడు అబ్రహాము.
కానీ మీరు అలా చేయటం లేదు. మీరు మీ తండ్రి క్రియలనే చేయుచున్నారు. మీరు మీ తండ్రి క్రియలనే చేయుచున్నారు. ముందన్నప్పుడే మేము అబ్రహాం పిల్లలము అని అన్నారు వాళ్ళు. మీరు మీ తండ్రి యొద్ద విన్నటువంటి సంగతులనే జరిగించుచున్నారు అని అంటే ఏమన్నారు వాళ్ళు? మా తండ్రి అబ్రహాము అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము యొద్ద నుండి మేమేమి నేర్చుకున్నామో అవే చేస్తున్నామని చెబుతున్నారనమాట వాళ్ళు. అలాగైతే అబ్రహాం ఏం చేశాడో అదే చేస్తారు మీరు. కానీ అబ్రహాం ఏం చేశాడు? నన్ను చూడాలనుకున్నాడు, నాకు దశమ భాగాన్ని ఇచ్చాడు. మరి మీరేం చేస్తున్నారు? నన్ను చంప వెతుకుతున్నారు. అంటే అబ్రహాములో ఉన్నట్టు లక్షణాలు మీలో ఉన్నవా? లేవు. అలాగైతే అబ్రహాము పిల్లలు కానే కారు. అబ్రహాము పిల్లలు కారు మీరు. మీ క్రియలను బట్టి మీరు అబ్రహాము పిల్లలు కానే కారు. మీ క్రియలను బట్టి తెలుస్తున్నది ఏంటంటే మీ తండ్రి మరొకడు అని అర్థం అవుతున్నది. ఆ ఒకడి యొద్ద మీరు ఏ సంగతులను అయితే విన్నారో వాటినే జరిగించుచున్నారు అని అన్నారు. వారికి సురుక్కు అన్నదండి. ఏంటి మేము అబ్రహాం పిల్లలం అని చెప్పిన తర్వాత కూడా మరలా మీరు మీ తండ్రి యొద్ద విన్నటువంటి సంగతులనే జరిగించుతున్నారని, లేదా మీ తండ్రి చెప్పిన క్రియలనే మీరు చేస్తున్నారని అంటున్నావు. అంటే మేము వ్యభిచారం వలన పుట్టామా అని అన్నారు వాళ్ళు. మేము వ్యభిచారం వలన పుట్టామా అని అంటూ ఏమంటున్నారు చూడండి. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టినటువంటి వాళ్ళము కాము, దేవుడొక్కడే మా తండ్రి. ఇప్పుడు వచ్చింది చూడండి సమాధానం. రెచ్చగొడితే, కవ్విస్తే, కొంచెం సురక వేస్తే వాడిలో నుండి రావలసినటువంటి సమాధానం వచ్చింది. దేవుడొక్కడే అంటే ముందు ఎక్కడి దాకా ఆగిపోయిన్లు? ఎక్కడి వరకు ఆగిపోయిన్లు? అబ్రహాం వరకే ఆగిపోయిన్లు. ఒలకగా లేదా చిలకగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిళ్ళు? దేవుని యొద్దకు వెళ్ళిళ్ళు. దేవుడొక్కడే మాకు తండ్రి. అది రావాలి వారి నోట. అది రావాలనే ఆయన ఆశ. అది రావటానికే ఇదంతా మాట్లాడిండు. దేవుడొక్కడే మా తండ్రి అని వారు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. ఎందుకు ప్రేమిస్తారంటే నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. దేవుడి సంగతులనే బోధిస్తున్నాను. లేఖనాలలోని ప్రవక్తలు ఏ సంగతులనైతే ప్రవచించారో ఆ ప్రవచన నెరవేర్పునే ఇప్పుడు నేను జరిగిస్తున్నాను. మీరు తండ్రిని నమ్మితే నన్నును నమ్ముతారు. మీరు తండ్రి కుమారులైతే నా మాటలు మీరు వింటారు అని అన్నారు. అయితే ఇప్పుడు మీరు నా మాటలు వినకుండా, మీరు నా మాటలు విననేరకుండా, దానిని అర్థం చేసుకునకుండా నన్ను ఇప్పుడు మీరు చంప చూస్తున్నారే. మీరు చంప చూస్తున్నారంటే నన్ను చంపాలని చూచేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకంలో. వాడే సాతాను. మరి వాని ఆలోచనను మీరు నెరవేర్చే పనిలో ఉన్నారు అనంటే ఇప్పుడు మీరు ఎవని పంచన చేరారు? నా తండ్రి నన్ను చంపాలనుకుంటాడా? లేదు. మరి నా తండ్రి పిల్లలైతే మీరును నన్ను చంపాలనుకోరు. నన్ను చంపాలనుకునేది ఒకడే, వాడు సాతాను. ఇప్పుడు మీరును చంపాలనుకుంటున్నారంటే వాని ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డారు, వాణ్ణి గౌరవిస్తున్నారు, వాని పంచని చేరారు. అంటే ఒకనికి పుట్టి ఒకనికి కుమారుడనని చెప్పుకుంటున్నారు. మీరు వ్యభిచారులు. మీ మనస్సు చెడింది. మీరు అపవాది పిల్లలు అని అన్నాడు చూడండి కింద. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎవరట? అపవాది. అంటే పెంపుడుకు పోయారు వీళ్ళు. పుట్టింది యెహోవాకు, పెరిగింది అపవాది యొద్ద. అంటే పుట్టుకను బట్టి దేవునికి పిల్లలు, స్వభావాన్ని బట్టి అంటే నడత చేతలను బట్టి
ఎవరి పిల్లలు అయ్యారు ఇప్పుడు వీళ్ళు? అపవాది పిల్లలు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలు? మనం ఎవరి పిల్లలం? ఇప్పుడు పుట్టుకతో దేవుని పిల్లలమే. ఓకే, పుట్టుకతో దేవుని పిల్లలమే. స్వభావాన్ని బట్టి ఇప్పుడు ఎవరి పిల్లలమని మీకు అనిపిస్తున్నది? స్వభావాన్ని బట్టి మీరు ఇప్పుడు ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలండి? నిజంగానా? నమ్మొచ్చా? ఓకే, నేను నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? దేవుడు నమ్మితే చాలు. దేవుడు నమ్మితే చాలు. దేవుని పిల్లలమని ఎలా రుజువు చేసుకోవాలట? యేసును కూడా వారు నమ్మలేదండి. అసలు ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, క్రియలను బట్టి మీరు అపవాది పిల్లలు అని అన్నారు. మరి వాళ్ళు ఏమన్నారు? నువ్వు దయ్యం బట్టి నోడివి అని వాళ్ళు అన్నారు. తిరకాసు, నువ్వు దయ్యం బట్టి నోడివి అని అన్నారు. అంటే వాళ్ళ భాషలో దాని అర్థం ఏంటి? అదే, నువ్వు అపవాది కుమారుడు అని. అవునా? నేను అపవాది కుమారుడనా దేవుని కుమారుడనా అని తేల్చేది ఒకటే అని అన్నాడు. ఏంటా ఒకటి? యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో నుండి. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు, దేవుని బిడ్డలు. దేవుని మాట 66 పుస్తకాలలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారే దేవుని పిల్లలు, వారే దేవుని పిల్లలు. కొందరు అంటున్నారండి, మహానుపురుషులు, బైబిల్లో ఏముంటే మనకెందుకండి, ఈ జ్ఞానం అంతా మనకు అవసరం అంటారా? మరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇదంతా మనకు అవసరం అంటారా? ఆయన ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములు. ఇదంతా మనకు అవసరం అంటారా? అంటే వాళ్ళెవరు? అంతే కదా. చెప్పకనే చెప్పించుకుంటున్నారు. మేము దైవపుత్రులం కాదు, దయ్యపు పుత్రులము అని. ఇంకా కిందకి వెళ్ళండి. నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకుడి. చాలు. నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నేను దేవుని కుమారుడనని, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడనని నన్ను నమ్మకండి. నా తండ్రి క్రియలను నేను చేసిన ఎడల ఆ క్రియలను బట్టి నేను దేవుని కుమారుడనని, దేవుని యొద్ద నుండి వచ్చానని మీరు నమ్మి తీరాలి. అంటే ఇప్పుడు దేవుని కుమారుడా కాదా అని చెప్పడానికి ఏది ప్రామాణికం? క్రియ. రోజువారీగా నిత్య కృత్యములలో ఏ కృత్యములు ఉంటున్నాయి? కృత్యం మీన్స్ పని. రోజు ఏం పని చేస్తున్నాడు? తెల్లారి లేవటం, ఫ్రెష్ అప్ అవ్వటం, డ్రెస్ చేసుకోవటం, ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళటం, సాయంత్రం వచ్చి అలసిపోవటం, పడుకోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ తినటం, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళటం. ఈ విధంగా రోజువారీ ఈ పనులలో ఉన్నాడు అనుకోండి. అంటే దేవుని పనిలో లేడు. అలాగే దయ్యం పని కూడా ఏం కాదు, మన పని. అది మన పని. అవునా? ఇది కాకుండా మన పనితో పాటుగా ఈ లోకంలో ఉండకూడనటువంటి వాటిని, మనకు అవసరమైనటువంటి వాటి కంటే ఎక్కువగా అరులు చాస్తూ చేయకూడనటువంటి పనులని మనం చేస్తూ, లేదా మేలైనది చేయాలని తెలిసి కూడా చేయకుండా ఉండటం, లేదా దేవునికి అయిష్టమైనటువంటి వాటిని జరిగించటం, ఇవన్నీ దయ్యపు పనులు, దయ్యపు లక్షణాలు, స్వభావాలు. ప్రియులారా, అంటే మనం రోజువారీగా చేసేటువంటి పనిని బట్టి, ఈరోజు దేవుని పని ఏమైనా చేశారా? మీరేమైనా చేశారా? ప్రార్థన చేస్తే ఎవరికి లాభం?
నిజంగా ప్రార్థన చేస్తే ఎవరికి లాభం? దేవునికా మనకా? మనకు లాభం. నేను అడిగింది దేవునికి ఏమైనా చేశారా మీరు అని చెప్పండి. నిజంగా చెప్పండి, మీరేమైనా చేశారు? ఒకరిద్దరు పలుకుతారు. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఎవరి పని చేయలేదు? దేని పని చేయకపోతే ఈరోజు ఎవరికి ఇష్టమైన బతుకు బతికాము ఇవాళ? మనది. ఇంకా దేవుని పని జరిగించకుండా ఉండటం ఎవరి ధ్యేయం? అపవాది. అంటే ఇప్పుడు ఇవాళ ఎవరికి ఇష్టంగా ఉన్నాం మనం? అంటే ఇప్పుడు మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా? అవునా కాదా? నేను నన్ను బయట వెళ్ళినాక తిట్టుకున్నా పర్వాలేదండి. ఉన్న వాస్తవాన్ని చెప్పటం నా డ్యూటీ. నేను మనుషులను సంతోషపరిచేటువంటి బోధ చేయనండి, దయచేసి నన్ను మన్నించాలి. కన్న తండ్రికి ఇష్టమైనటువంటి బోధ మాత్రమే నేను చేస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇష్టం కాక లాస్ట్కు 4 వచ్చినా పర్వాలేదు. ఆయన పోదనంటే అంత ఏదో పెడ మాట్లాడుతూ ఉంటాడంతా అని సూతుడు కూర్చున్నట్టే మాట్లాడుతూ ఉంటాడు. మీరు అన్నారు సంతోషం, ధన్యురాలు, మీరు ధన్యులు, నేను ధన్యుణ్ణి. కానీ ఇలా అనుకొని సాటుకు మాటగా చెప్పుకొని వారు రాక వచ్చే వారిని రాకుండా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను కదా, చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను. ప్రియులారా, మనం దేవుని పని చేస్తే దేవుని పిల్లలం, చేయకపోతే దయ్యపు పిల్లలం. నిన్నటి వరకు చేశామా? నిన్నటి వరకు దేవుని పిల్లలం. ఈ రోజు చేయలేదా? నిన్నటి వరకు దేవుని పిల్లలం, ఈ రోజు మాత్రమే దయ్యానికి పిల్లలంగా మారాం. మనం అందుకే ప్రభు అని సూటి చెప్పాడండి, నేను దేవుని క్రియ చేసిన ఎడల నన్ను నమ్మండి. ఎవరని? దేవుని కుమారులని. చేయని ఎడల నమ్మకండి. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఇప్పుడు మరి మనం దేవుని పిల్లలమని దేవుడు మనల్ని ఇష్టపడాలి అనంటే, వీరు నా పిల్లలే అని దేవుడు మనల్ని బట్టి నిర్ణయించుకోవాలి అనంటే ఏది ప్రామాణికం? పని. మనం దేవుని పని చేయాలండి. అంటే దేవుని పని అంటే మీరు అనుకోవచ్చు బహుశా అంటే ఈరోజు ఎవరికైనా వాక్యం చెబితేనే దేవుని పని కావచ్చు అని. అదే కాదండి. ఇప్పుడు రేపు అక్టోబర్లో మీటింగ్ చేయదలసి పెట్టాం. పిల్లలు అనుకుంటున్నారు దేవుని మీటింగ్ చేయాలి, ప్రజా మీటింగ్ చేయాలి. ఆ మీటింగ్కి ఉడతా భక్తిగా నేను కూడా ఒక సైనికుడను అవ్వాలి, నేను కూడా పాలి భాగస్థుడను అవ్వాలి అని అనుకుని ఈరోజు నీవు చేసినటువంటి పనిలో, నీవు సంపాదించినటువంటి సంపాదనలో కొంత, అది 10, 20, 50, 100, 200, ఈరోజు నీవెక్కడో పోయి కష్టపడ్డావు, దానికి కొంత వేతనం వచ్చింది, దానిలోని కొంత భాగాన్ని దేవుని పనికి అని నువ్వు పక్కకు తీసావనుకో, ఇప్పుడు నువ్వు అలా ఎవరి పని చేసినట్టు? దేవుని పని చేసినట్లే. దేవుని పని చేసినట్లే. అలా నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా వాక్యం చెప్పు, పాట పాడు, లేదా నీ సంపాదనలో కొంత భాగం ఆయనకి కేటాయించు, లేదా పని చేస్తున్నటువంటి వారితో కలిసి సహకరించు. ఇలా నువ్వు ఏ కోణములో ఏ విధంగా నువ్వు మొత్తానికి దేవుని పనికి సపోర్ట్ చేసేటువంటి పనిలో నీవు ఉంటావో అప్పుడు నీవు దేవుని క్రియ జరిగించినట్లే. అలా ఎవరైతే జరిగిస్తారో వారే దేవుని పిల్లలు. మరి అదే చెప్పలేదు నువ్వు కూడా చెప్పినావా? గుడ్, వెరీ గుడ్. దేవుని క్రియ అంటే ప్రసంగం చేస్తేనే దేవుని క్రియ కదండి. పనికిరాని ముచ్చట్లకు బదులుగా దేవుని ముచ్చట్లు మాట్లాడుకున్నా దేవుని క్రియే. ఎక్కడ మాట్లాడతావు? మీ ఇంట్లోనేనా? మనం మాట్లాడేటువంటి మాట వాళ్ళని ఆలోచింప చేయాలి.
మనం మాట్లాడేటువంటి మాట వారిని కదిలించాలి. మనం మాట్లాడేటువంటి మాట వారి యొక్క అడుగులు దేవుని వైపు వేయాలి, వేసేటట్లుగా చేయాలి. ఓకే, అలా మనం దేవుని పనిలో ఉంటే మనం దేవుని పిల్లలము. పిల్లరా, అయితే దేవుని పని చేయాలంటే మొదటగా దేవుణ్ణి నమ్మాలి కదా, దేవుణ్ణి నమ్మాలి. పైగా దేవుడు పంపించినటువంటి దేవుని కుమారుణ్ణి నమ్మాలి. ఎవరైతే నమ్ముతారో వారే దేవుని పిల్లలు. బేసిక్ చెప్తున్నాడని, ప్రైమరీగా దేవుని కుమారులుగా ఉండటానికి స్టెప్ బై స్టెప్ మనకు సీనియారిటీ వస్తున్న కొలది, మనకు అనుభవం వస్తున్న కొలది మనం అంచెలంచెలుగా ఎలా ఎదగాలి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు అక్కడ. చూడండి, మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా యేసు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని అన్నాడు. యేసును నమ్మినటువంటి వారికే దేవుని పిల్లలుగా ఉండటానికి అధికారం ఉంది, లేకుంటే వారికి ఆ అధికారము లేదు. దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి అధికారం వారికి లేదు. యేసును నమ్మిన వారికే దేవుని పిల్లలు అని చెప్పుకోవటానికి అధికారం ఉన్నది అని అంటున్నాడంటే, అప్పటి వరకు వారికి దేవుని పిల్లలు అని చెప్పుకోవటానికి అధికారం ఉన్నదా లేదనా? ఉన్నదనా లేదనా? లేదు. ఎందుకు లేదు? వారు యేసును నమ్మిన వారు కాదు. ఒకటి, అంతకుముందు దేవుని క్రియలను చేస్తున్నవారు కాదు. పుట్టింది దేవునికే, పుట్టుకను బట్టి దేవుని పిల్లలే. కానీ తర్వాత ఏమైంది? వివిధ తంత్రాలను కల్పించుకొని దయ్యపు పంచాన చేరారు. దయ్యపు పంచన ఎప్పుడైతే చేరారో దేవుని పిల్లలోని చెప్పుకోవటానికి అధికారాన్ని, అర్హతని కోల్పోయారు. అయితే కోల్పోయిన అర్హతని, ఆ అధికారాన్ని తిరిగి దక్కించుకునే మార్గం చెప్పాడు ఇక్కడ ప్రభు. ఏ విశ్వాసమునైతే మీరు కోల్పోయి ఎవరినైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో తిరిగి ఆయన పట్ల మరలా విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆయన పంచన మరలా మీరు చేరితే మీరు ఆయన పిల్లలమని చెప్పుకోవటానికి మీకు అధికారము ఉంటుంది అని. అంటే మొట్టమొదటిగా నమ్మటం మూలంగా అతనికి మనం పిల్లలముగా ఉండగలిగేటువంటి అధికారం మనకి ఉంటుంది. నమ్మని వారికి దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి అధికారం ఎట్టి కోశానా లేదు. దేవతలు అనబడుచున్నటువంటి వాటిని పూజిస్తున్నారు, కొలుస్తున్నారు, అర్పించుకుంటున్నారు, అవసరమైతే అర్పణ కూడా అవుతున్నారు. అయినా వారికి తండ్రిని తండ్రి అని పిలిచే భాగ్యం మాత్రము లేదు. తండ్రి ఉన్న లోకానికి వెళ్ళే అర్హత వారికి లేదండి. వారు చేసేటువంటి ప్రయత్నం అంతా గాలిని గంపలో బంధించాలనుకున్న ప్రయత్నం మాత్రమే. ఎన్నటికీ అది సాధ్యము కాదు. పిల్లరా, ఈ అవకాశం మనకొచ్చింది, మనం సద్వినియోగం చేసుకుందాం. ఓకే, రైట్. మరొక మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 1 నిమిషం. దానికంటే ముందు రోమపత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అన్యజనులకు దేవుడెలా? ఇదాక చెప్పుకున్నాం కదా, అన్యులు అని అంటే దేవుని నమ్మని వాళ్ళు. దేవుని నమ్మనటువంటి వాళ్ళు దేవుణ్ణి దేవుడని కానీ తండ్రిని అని పిలవడానికి
అధికారము లేదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులకును దేవుడే. అంటే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే పుట్టుకతో వారు కూడా దేవుని పిల్లలే అంటూ తర్వాత ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను. ప్రియులారా, తండ్రికి పుట్టిన వారుగా పుట్టి మరొక దగ్గరికి వెళ్ళి ఆయన నాకు తండ్రి కాడు అన్నంత మాత్రమున తండ్రి కాకుండా పోతాడా? తండ్రేనండి. కాకపోతే ఆ హక్కులు కోల్పోతావు కావచ్చు, ఆ అర్హతలు కోల్పోతావు కావచ్చు, కానీ తండ్రి ఏనాటికి తండ్రి కాకుండా పోడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అన్యులకైనా తండ్రే, కానీ తండ్రి అని పిలిచేటువంటి అర్హతను ఎప్పుడు పొందుకుంటాడు అనంటే చెబుతున్నాడు. ఆనాటి ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్ముచున్న వారే అయినప్పటికీ దేవుని క్రియలను జరిగిస్తున్నటువంటి వారు కాదు. అన్యులు విశ్వాసము లేదు, క్రియ లేదు, రెండునూ లేవు. అయితే ఆ రోజు దేవుని క్రియలు చేయనటువంటి వారు వస్తూ చివరికి ఏమైపోయారంటే వారు కూడా అన్య సహవాసాన్ని కలిగి దేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని సన్నగిలింప చేసుకున్నారు. అంటే బలహీన పరుచుకున్నారు. అలాంటి వారికి మరలా సూచిస్తున్నటువంటి సూచన ఏంటంటే ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ సున్నతి గల వారిని అంటే ఇశ్రాయేలీలను సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. అంటే తన పిల్లలనుగా చేసుకొనును అని. ఇశ్రాయేలీలనేమో విశ్వాస మూలముగానట, అన్యులనేమో విశ్వాసము ద్వారానట. అంటే ఏంటి దీని అర్థం? విశ్వాసం మూలంగా అంటే ఏంటి, విశ్వాసం ద్వారా అంటే ఏంటి? అంటే ఇశ్రాయేలీలు అప్పటికే దేవుణ్ణి నమ్ముచున్నటువంటి వారు. వాళ్ళు ఏ దేవుణ్ణైతే నమ్ముచున్నారో, అంటే ఏ దేవుణ్ణైతే విశ్వసిస్తున్నారో ఆ విశ్వాసాన్ని అలాగే కొనసాగించాలి అంటున్నారు. కొనసాగించాలి అని చెప్పటాన్ని అక్కడ మూలముగా అంటే కంటిన్యూస్గా దాన్ని అలా కొనసాగించాలి అన్నాడు. ఇశ్రాయేలీలు విశ్వాస మూలముగా అని అన్నాడు. అన్యజనులు అంటారా? వారికి అప్పటికి విశ్వాసము లేదు. ఇప్పుడు వారిలో విశ్వాసం జనించాలి, వారిలో విశ్వాసం పుట్టాలి. అప్పుడు విశ్వాసము వారిలో పుట్టాలి, దాన్ని కొనసాగించాలి. అప్పుడు వారిని విశ్వాసం పుట్టి కొనసాగించటాన్ని అక్కడ ఏమన్నాడు అంటే విశ్వాసము ద్వారా. ఇశ్రాయేలీలు విశ్వాసం మూలముగా, అన్యులు విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతారు. అలా దేవునికి పిల్లలుగా ఉండటానికి అవకాశము ఏర్పడుతుంది. ఈ విషయంలో నండి చూడండి, విశ్వసించుట ద్వారా దేవునికి పిల్లలుగా ఉండటానికి అర్హత మొదటి స్టెప్ ఇది. రెండవ స్టెప్ క్రియ చేయటం ద్వారా దేవునికి పిల్లలుగా ఉండటం. ఇది రెండవ స్టెప్. ఈ విషయంలో విశ్వసించటం ప్రాథమికం, క్రియ చేయటం ఏమండి దానికంటే ఉన్నతం. అంటే ఎదగటము అని దాని అర్థం. ఎదగటం, విశ్వసించి అక్కడే ఆగిపోకూడదు, క్రియ యుద్ధకి పరిగెత్తాలి. ఉన్నత అంటే దాన్ని ఏమంటారంటే ఆ సత్య మార్గములో సంపూర్ణంగా ఎదగటము అని అంటారు, లేదా గమ్యం వైపు పయనించటము అని అంటారు. ఈ విషయంలో ఎంత ఖచ్చితత్వం ఉంటుందంటే, ఈ విషయంలో దేవుడు ఎంత ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడి చేశాడు అంటే, యేసు ప్రభువు కూడా ఈ విషయంలో ఎంత దృఢచిత్తంతో ఉన్నాడు అంటే, ఈ విషయంలో అండి నా పర అనేటువంటి భేదం లేకుండా రూల్ ఈజ్ రూల్ అన్నట్టుగా అందరి విషయంలో ఇది అప్లై అవుతుంది అని చెబుతూ తనకు జన్మనిచ్చినటువంటి తల్లి విషయంలో కూడా సూటిగా ఆ విషయాన్ని విడమరిచి చెప్పాడండి. ఆ సందర్భాన్ని మనం గమనించగలిగినట్లయితే ఇప్పుడు రండి మత్తయి సువార్తకి. మత్తయి సువార్త
ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనములో నుండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనములో నుండి. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. యేసు ప్రభువు అండి 30 ఏట ఇంటిని విడిచి ఇక మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా 3.5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. తల్లి పానం కొంచెం తరుక్కుపోయింది. అయ్యో నా బిడ్డ ఇల్లు విడిచి ఇన్ని రోజులైంది, ముఖం చూడకపోతేనే. కళ్ళల్లో కనపడుతున్నాడు, మనం అంటాం కదా, కలలో వస్తున్నాడు, నా కొడుకును చూడబుద్ధి అవుతుంది అని. ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ జాడబట్టుకుంటూ వచ్చింది తల్లి. వచ్చేసరికి జనమో జనం, తండోక తండలో. అప్పుడు కొడుకు కోసం వెతుకుతుంది ఆ గుంపులో. అప్పుడు ఒక ఆయన గుర్తుపట్టి, అమ్మ మీకు ఏం కావాలి, ఎవరు కావాలి అని అన్నాడు. అప్పుడు నా కుమారుడు యేసయ్య కావాలి. యేసుప్రభు మీ కుమారుడా? వెంటనే పరిగెత్తాడు, యేసుప్రభు యుద్ధకెళ్ళాడు. అయ్యా మీకోసం నిన్ను వెతుక్కుంటూ మీ తల్లి వచ్చింది, మీ తమ్ముళ్ళు వచ్చారు అని అన్నాడు. అలాంటి సమయంలో మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తామంటే, మా అమ్మ వచ్చిందా, ఏమన్నా నీకు బుద్ధుందా, మీ అమ్మ వచ్చిందని ఇంత నెమ్మదిగా వచ్చి చెప్తున్నావా, పట్టుక రాకూడదు, ఇక్కడ దాకా తీసుకురాకూడదు, నడు అని అనేవాళ్ళం కదా. లేదంటే ఉన్న పలంగా కాసేపు ఆగండి, నేను మా అమ్మతో మాట్లాడి రావాలని ఆ గుంపులో నుండి బయటికి వచ్చేవాళ్ళం. లేదంటే అందరూ జరగండి, మా అమ్మని రానియండి అని అనేవాళ్ళం కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి, ప్రభు ఏమంటున్నాడు, వాళ్ళు ఏమన్నారు చదువు, మరొకసారి చదువు. ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, ఎవరయ్యా నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఏంటండి ఇంత నిర్వేదంగా మాట్లాడుచున్నాడు, నిర్వేదంగా. ఎవరు లేనా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే ఇక తల్లి కాదా ఏంటి? తల్లి కాదా? జన్మనిచ్చిన తల్లే. కానీ తల్లిని తల్లి అని పిలవటానికి ఆయనకి మనస్సు రావటం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వెంటనే చెప్తున్నాడు, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, వీళ్ళు నా తల్లి, వీళ్ళు నా తోబుట్టువులు, వీళ్ళు నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తము, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియునెను. నా తండ్రి మాట ఎవరు వింటారో, నా తండ్రి ఇష్టాన్ని ఎవరు జరిగిస్తారో వారే నా తల్లులు, వారే నా తండ్రులు, వారే నా తోబుట్టువులు. ఏమంటారా? నేను కుమారుడనని నన్ను చూడాలని వచ్చిందే తప్పితే నా నోట నా తండ్రి మాట వస్తున్నది దాన్ని వినాలని వచ్చిందా? రాలా. అంటే నా తండ్రితో ఆమెకు సంబంధము లేదు. నా తండ్రి మాట వినని ఈమెకు నా తండ్రితో సంబంధము లేదు. నా తండ్రితో సంబంధము లేని వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధము లేదు. నా తండ్రితో సంబంధము కలిగి ఉన్న వాళ్ళే నాతో సంబంధాన్ని కలిగి ఉంటారు. నా తండ్రితో సంబంధము కలిగి లేనటువంటి వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈమె నా తండ్రి మాటలు వినడానికి రాలేదు.
నా తండ్రి మాటలు వినడానికి రాలేదు. అలాంటప్పుడు ఆమెతో నాకు సంబంధమేమీ లేదు అని అన్నాడు. ఎవరైతే నా తండ్రి మాటలు వింటారో, ఎవరైతే నా తండ్రి ఇష్టాన్ని జరిగిస్తారో వారే నా సహోదరులు, నా సహోదరిమణులు అని అన్నాడు. అంటే నా తండ్రి మాట విన్నవాళ్ళు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు నా సహోదరులు అని అన్నాడు. అంటే నా తండ్రే వీళ్ళ తండ్రి, నా తండ్రే వీళ్ళ తండ్రి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుతో సంబంధం కలిగి ఉండాలన్నా, దేవునికి పిల్లలు అవ్వాలన్నా ఏది ప్రామాణికం అని చెప్తున్నాడు అక్కడ కింద? నా పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఇప్పుడు యేసు ప్రభువును మనం ప్రభు అనాలన్నా, లేదా బ్రదర్ అనాలన్నా, మా పెద్దన్నయ్య అని అనాలన్నా మనకెప్పుడు అర్హత ఉందో తెలుసా అండి? మన తండ్రి ఇష్టాన్ని మనము నెరవేర్చినప్పుడే యేసు ప్రభువా నువ్వు పలకాలి. అదేం చేయకుండా యేసు ప్రభువా రక్షకారని అనుకో, నోర్ముయ్ అని అంటాడు. ఎవడ్రా ప్రభువు నీకు? నోటితో ప్రభువా ప్రభు అంటున్నావు, చేతితో సున్నం పెడుతున్నావు. అంటే నువ్వు పలుకుతున్నటువంటి మాటకు తగినట్లుగా చేతలు ఉండాలి. ప్రభువా ప్రభువా అని పిలిచి నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకపోతే దానివల్ల లాభం అంటాడు కదా. నేను చెప్పినట్లుగా మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుట వలన ప్రయోజనము ఏంటి అంటే నోరు ముయ్యి అంతని అర్థం. అంతే కదా, నోరు ముయ్యి అంతని అర్థం. ఒక తల్లి విషయంలోనే ఆమె నా దేవుని మాటలు వినటం లేదని, దేవుని ఇష్టాన్ని జరిగించటము లేదని ఆ తల్లిని తల్లి అని పిలవటానికి కూడా ఇష్టపడకుండా ఎవరు నా తల్లి అని అన్నాడు అనంటే చూడండి ఎంత కఠినమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. తల్లిని పట్టుకుని అంత మాట అన్నాడు, తోబుట్టువులను పట్టుకుని అంత మాట అన్నాడంటే ఇప్పుడు మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం మన తండ్రితో సంబంధము కలిగి ఉన్న వాళ్ళమా, మన ప్రభుతో మనం సంబంధం కలిగి ఉన్న వాళ్ళమా? ఒకవేళ సంబంధం కలిగి ఉన్న వాళ్ళము అని అనుకుంటే ఏ విధమైనటువంటి అర్హతను మనం కలిగి ఉండాలి? పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున జరిగించు వారమై ఉండాలి. తండ్రి చిత్తం ఏంటో తెలుసు కదండి మనకి. ఒకటి రక్షించబడాలి, ఆయన వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటే 66 పుస్తకాలు నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళే దేవుని పిల్లలు. అందులో చాలా ఉంటాయండి, అవన్నీ మనకు అనవసరమా అని అన్నాడు పోయిండు. ఒడిచిండు నిజం, ఇది ఖచ్చితం. అవునా? రెండవది ఏంటంటే పిల్లరా, ఆయన సంకల్పం చెప్పుకున్నాం కదండి, నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి, వాళ్ళు పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలి. ఈ 2 మాటలను మనసులో పెట్టుకుని తదనుగుణంగా ఎవరైతే తను తాను మలుచుకొని జీవిస్తారో వారే దేవుని పిల్లలు. మీరందరూ దేవుని పిల్లలు అవ్వాలి. ఇంకొకటి ప్రియులరా, ప్రారంభంలో చదువుకున్నాం, క్రీస్తు యేసు ఏ విధంగానైతే నడుచుకున్నాడో మనమును అలాగూ నడుచుకున్న బద్దులమై ఉన్నాం. క్రీస్తు ఒకరిని క్షమించమని దేవుని వేడుకున్నాడండి. ఎవరిని క్షమించమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరగరు గనుక వీరిని క్షమించండి అన్నారు. వాళ్ళు ఎవరు? ఏంటక్క? దొంగల. ఆయన చంపినోళ్ళు, యేసు ప్రభువుని చంపుతున్నోళ్ళు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన మిత్రుల, మన లోక భాషలో చెప్పుకోవాలంటే శత్రువుల వాళ్ళు, లోక భాషలో చెప్పాలంటే శత్రువులు. కానీ శత్రువుల కోసం ఎలాంటి ప్రార్థన చేశాడు? క్షమించండి. ఓ తల్లి నా దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం అడిగింది, అయ్యా మా ఇంటి పక్క దానికి నాకు అస్సలే పడతలేదయ్యా, అది రేపు పొద్దున చచ్చిపోయేటట్టుగా ప్రార్థన చేయి ఎట్లనే చేసి అని అన్నది. అంటే ఆమె ఏమి నేర్చుకున్నదమ్మా? ఆమెకి ఏం వాక్యం తెలిసింది?
ఆమెకు చెప్పిన వాళ్ళు వేసేటోళ్ళు, లేదా పొరపాటు వారిలో ఉందా, లేదంటే ఈమెలోనే ఉందా? మొత్తానికి ఆమెలో ఏమి లేదని తెలిసింది మనకి. దేవుని వాక్యం లేదు. మన శత్రువులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఏం చేయాలి అమ్మా? క్షమించటం అంటే ఏం చేయాలి? ఇంకా ఓకే, వాళ్ళ మాట అంటే మనం తిరిగాను, వాళ్ళు కొట్టినా తుడుచుకుంటాం, అవునా? ఇవన్నీ చేస్తాం. ఇంకేం చేయాలి? యేసు ప్రభు శత్రువుల కోసం ప్రాణం పెట్టాడా లేదా? శత్రువుల కోసం ప్రాణం పెట్టాడు. శత్రువుల ఊర్లకు వెళ్ళాడా లేదా? శత్రువుల ఇంటికి వెళ్ళాడా లేదా? జక్కయ్య మొదటగా శత్రువా మిత్రువా? వాళ్ళ ఇంటికి, నీ ఇంటికి రావాలని నేను అనుకుంటున్నాను అన్నాడా లేదా? పోయిండా లేదా? చొచ్చుకుపోయిండా లేదా? అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిండా లేదా? వాళ్ళకి రక్షణ ఇచ్చిండా లేదా? ఇప్పుడు మనం కూడా, మనకి ఇప్పుడు వరకు సరే తెలుసో తెలియక శత్రువులు ఉండొచ్చు మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రేమించడం అంటే మళ్ళీ ఒక మాటతో వదలటకండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇదొస్తుంది మా ఇంటికి అని అనుకున్నా, వాళ్ళు ఏమన్నా అనుకోండి, నా యేసయ్య ప్రేమను బట్టి నేను వెళుతున్నా, పోవాలి, వచ్చింది అని అనుకుంటారు. వచ్చింది చూడు అని అనుకుంటారు. అయినా చెల్లి బాగున్నావా అనడం చాలా కష్టం, కానీ అనాలి. అవునా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీతో మాట్లాడిన వాళ్ళను, మీతో మాట్లాడనటువంటి వాళ్ళతోటైనా మీరు మాట్లాడాలి. తర్వాత వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలి? దేవుని వాక్యమును వాళ్ళకు చెప్పాలి. అక్క రా, వాళ్ళని చోట దేవుని మాటలు చాలా చెప్పబడుతున్నాయి, మనం కూడా నేర్చుకుందాం, మీరు రండి అని మనం ఆహ్వానించగలగాలి. అవునా? శత్రువులు ఆపదలో ఉంటే మాగైంది అని అనొద్దు. ఏమనుకోవాలి? ఏం చేయాలి? అయ్యో, మన నుండి ఏదైనా సాధ్యమైతే ఏదైనా చేతనైన సహాయం చేద్దాం అని చెయ్యాలి. అప్పుడే మీరు దేవుని పిల్లలు అని అంటున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నుండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నుండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి. మేలు చేయండి. మేలంటే ఏం మేలు? సర్వం. ఆకలైతే, దూబైతే, వస్త్రం లేకపోతే, అనారోగ్యంతో ఉంటే, నీ శత్రువు అయినా సరే మంచాన పడ్డాడు అనుకోండి, నీ భుజం మీద ఎత్తుకొని పోయి డాక్టర్కి చూపించండి. డాక్టర్ నుండి కాకపోతే ప్రార్థన చేయండి. మీ శత్రువును ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి. అప్పులు మనం ఎవరికిస్తాం? ఇంకొక దగ్గర చెప్పారు, మీరు మీ సహోదరులకు అప్పు ఇయ్యకండి అని అన్నాడు. అంటే ఎవరికో తెలుసా? దేవుని బిడ్డలకు అప్పు ఇయ్యొద్దు. అప్పు ఇయ్యొద్దంటే వాళ్ళకు సహాయం చేయొద్దని కాదు, వడ్డీ తీసుకోవద్దు, పైసలు ఇయ్యి, వాడుకో చెల్లి, వాడుకో అన్న, నీ అవసరం తీరగానే మళ్ళీ నీకు వీలవగానే సాధ్యమైన త్వరగా నాకు మళ్ళీ ఇవ్వు. అంతేగాని 1%, 3% అని చెప్పకు, పర్సంటేజ్లు చెప్పకు, ఇవ్వు, అవసరాలకి ఇవ్వు. ఇక అప్పులు అంటావా? నీ శత్రువులకు ఇవ్వు. కానీ మనం అప్పించేటప్పుడు ఎవరిని చూస్తాం? వీడు మంచివాడా, చెడ్డోడా, మళ్ళా గట్టిటోడా, ఎగ్గొట్టిటోడా? మనకు 1-2 సార్లు ఆలోచించి నచ్చితే ఇస్తాం, లేకుంటే లేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నీ శత్రువుకు ఇమ్మనన్నాడు.
అంటే శత్రువు అంటే అసలు వాడు ఇచ్చేటోడా ఇయ్యనోడా? ఏమో ఇస్తే ఇయ్యొచ్చు, ఎగ్గొడితే ఎగ్గొట్టొచ్చు. అయినా వాడు అవసరములో ఉంటే శత్రువుకి అప్పు ఇవ్వండి. ఇంకా మీకు తెలుసు కదండి, తిరిగి చెల్లించేటువంటి వారికి మీరు ఇచ్చిన ఎడల ప్రయోజనం ఏంటి? ఒక అన్యుడు కూడా ఆ పని చేస్తాడు. కానీ దేవుని బిడ్డగా మీ గొప్పతనం ఏంటి అని అన్నాడు. అసలు మీరు ఎవరికి ఇవ్వాలో తెలుసా? వీడు పక్కా నాకు మళ్ళా కట్టలేడు అని ఎవని ఎడలనైతే మీకు అనిపిస్తుందో వానికే మీరు ఇయ్యాలి అని అన్నాడు. ఎంత కష్టమైన విషయం అండి ఇది. ఇది ఎందుకో కొంచెం ఎంత తాగాలన్నా బయటికే వస్తుంది. కర్కశంగా కష్టంగా అనిపిస్తుంది కదండి. కర్కశంగా అంటే మనకు డైజెస్ట్ కాదు ఇది, కానీ జీర్ణం అవ్వాలి. ఎవరిమైతే అలా శత్రువులను మనం ప్రేమించగలుగుతామో వాళ్ళే చెప్తున్నాడు చూడండి అక్కడ. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. ఎప్పుడు మీరు దేవుని కుమారులై ఉంటారంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, వారికి అప్పు ఇయ్యండి, అప్పుడు మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. అంటే కుమారులు అవ్వటానికి అర్హతలండి ఒకటొకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ముందు కొంత పర్వాలేదనిపించింది, కానీ లాస్ట్ డే కొంచెం కష్టంగా ఉంది కదండి. మనకు కష్టమైనా సరే ఇష్టం చేసుకుని ప్రేమించాలి. రైట్. చివరగా రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని పిల్లలై ఉందురు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారు దేవుని పిల్లలవుతారు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలను ఎలా నడిపిస్తాడు, ఎలా నడవాలో చూపిస్తూ రాసినటువంటి మాటలే 66 పుస్తకాలు. ఇది ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు రోడ్డు వెంబడి ఇక్కడ 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళు, ఇక్కడ 80 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ వంపు తిరుగు, ఇటు ఎడమవైపు తిరుగు, ఇక్కడ కుడివైపు తిరుగు అని ఇండికేషన్స్ గుర్తులు పెడుతూ రాస్తారు కూడా అక్కడ. ఇప్పుడు వాళ్ళు రాసి పెట్టారంటే దాని అర్థం ఎలా వెళ్ళాలో చెబుతున్నారు మనకు, వాళ్ళు ఎలా వెళ్ళాలో చెప్తున్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు 66 పుస్తకాలను రాశాడు అంటే నీవు ఈ ఆత్మీయ మార్గములో ఎలా నడవాలో చెప్తున్నాడు అని దాని అర్థం. అంటే ఈ వాక్యంలో వ్రాయబడిన దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. వాక్యంలో రాయబడిన దాన్ని బట్టి మనం నడుచుకుంటే పరిశుద్ధాత్ముడు నడుమన్నట్లు మనం నడిచామని దాని అర్థం. ఎవరైతే పరిశుద్ధాత్ముడు నడుమన్నట్లు నడుస్తారో వారు దేవుని పిల్లలై ఉంటారు. ఎవరు దేవుని పిల్లలై ఉంటారో వారు వారసులై ఉంటారు. కింద 16వ వచనం చూడండి, 17వ వచనం, 17వ వచనం. మనం పిల్లలము. ఎలా పిల్లలం? 1 నెంబర్ 1 విశ్వసించుట ద్వారా దేవుని పిల్లలం. నెంబర్ 2 ఆయన క్రియలు చేయటం ద్వారా దేవుని పిల్లలం. నెంబర్ 3 శత్రువులను ప్రేమించటం ద్వారా ఆయన పిల్లలం. నెంబర్ 4 పరిశుద్ధాత్ముడు నడిపించిన నడతలో నడిచటం ద్వారా దేవుని పిల్లలం. ఇలా ఎవరు దేవుని పిల్లలైతారో వారు దేవుని వారసులు. వారసులు అంటే ఎవరండి? వారసులు అంటే వారసత్వానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. ఎవరికి వారసులం అవుతామో వారిదంతా మనదే అవుతుంది కదా. ఇప్పుడు మనం దేవుని పిల్లలమైతే ఎవరి వారసులమట? దేవుని వారసులం. ఇప్పుడు దేవుని సొత్తు ఏముంది చెప్పండి? ఇక్కడ ఉన్నది దేవుని సొత్తే, పరలోకమందున్నది దేవుని సొత్తే. ఇప్పుడు వీటన్నిటికీ వారసులు ఎవరు? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం. మనం వారసులమైతే దాన్నంతటి మనం అనుభవించగలుగుతాం.
మనం పిల్లలమైతే దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్ళటానికి, క్రీస్తుతో కూడా నెమ్మదిని పొందటానికి, క్రీస్తుతో కూడా విశ్రాంతిలో ఉండటానికి, క్రీస్తుతో కూడా ఆ మహిమను పొందటానికి, ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఎప్పుడు వారసులం అవుతామట? క్రీస్తుతో కూడా ఎప్పుడు కూర్చోగలుగుతామట? క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల. క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల అనంటే క్రీస్తు శ్రమపడినట్లుగా శ్రమపడిన ఎడల. క్రైస్తవ్యం అంటే సుఖం కాదండి, క్రైస్తవ్యం అంటే శ్రమ. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడలా అని అన్నాడు. క్రైస్తవుడైనందుకు శ్రమం. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలి. చెప్పండి, యేసు ప్రభు సుఖపడి పరలోకం వెళ్ళాడా, కష్టపడి పరలోకం వెళ్ళాడా? పేతురు సుఖపడి పరదేశికి వెళ్ళాడా, కష్టపడా? ఏమండి చెప్పండి. పౌలు సుఖపడి పరదేశికి వెళ్ళాడా, కష్టపడా? మోషే సుఖపడ్డాడా, కష్టపడ్డాడా? ఏలియా సుఖపడ్డాడా, కష్టపడ్డాడా? పరదేశికి వెళ్ళిన ప్రతి భక్తుడు కష్టపడ్డాడు. ఇక సుఖపడ్డవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నరకం వెళ్ళినోడే. నరకం వెళ్ళిన ధనవంతుడు సుఖపడ్డోడా, కష్టపడ్డోడా? భూమి మీద బహుగా సుఖం అనుభవించెను. అంటే ఇప్పుడు సుఖపడ్డ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, కష్టపడ్డ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సుఖపడ్డ వాళ్ళు నరకం వెళ్తారు, కష్టపడ్డ వాళ్ళు పరదేశికి, ఆ తర్వాత పరలోకం వెళుతారు. పరలోకం వెళ్ళాలంటే కష్టపడాలి. ఏ కష్టం? దొంగతనం చేసి జైల్లో పడి కష్టపడ్డాననకు. ఏమండి, సువార్త నిమిత్తమైన కష్టం, ఆత్మల రక్షణార్థమైన కష్టం. ఆ శ్రమ ఎవరైతే పడతారో వారు క్రీస్తుతో కూడా మహిమ పొందుకుంటారు. అంటే పరలోకం చేరుకుంటారు, దేవుని సింహాసనములో కూర్చుంటారు, దేవలోకానికి వారసులై ఉంటారండి. ఇలా ఎవరు ఎంతమంది విశ్వసించుట ద్వారా, క్రియ చేయట ద్వారా, శత్రువులను ప్రేమించుట ద్వారా, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా నడుమన్న త్రోవల్లో నడుచుకున్నట ద్వారా, ఏమండి క్రీస్తుతో కూడా శ్రమ పడుట ద్వారా ఎవరు దేవునికి పిల్లలుగా ఉండబోతున్నారు, ఎవరు దేవలోకానికి వెళ్ళబోతున్నారని వారిని చూడాలని ఆశ కలిగి ఉన్నారట. ఎవరు వాళ్ళు? మన పట్ల మనకు ఆలోచన ఉందో లేదో కానీ మనను గురించినటువంటి ఆలోచన దేవదూతలకు ఉందండి. ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయట చూడండి 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం. అంటే అంతసేపు భూమి మీద చూస్తున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదా అనంటే పుట్టుకతో దేవుని పిల్లలే, కానీ జీవించిన జీవితాన్ని బట్టి దేవుని పిల్లలుగా వారు అర్హతను కోల్పోయారు. అయితే అర్హతను కోల్పోయిన వారిలో మరలా ఎవరు దేవుని యొద్దకు వచ్చి దేవునికి పిల్లలుగా మిగిలి దేవలోకానికి వెళ్ళబోతున్నారో వారిని చూడాలనేటువంటి ఆశ వారిలో కలిగిందట. ఎవరా 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 అని. ప్రియులారా, మరి ఆ దేవదూతలు ఎదురు చూస్తున్నటువంటి వారిలో మీరున్నారా? మీరుండబోతున్నారా? ఉండాలి. మీరు ఉంటారని ఆశిస్తున్నాను. విశ్వసించుట ద్వారా, క్రియ చేయుట ద్వారా, శత్రువును ప్రేమించుట ద్వారా, పరిశుద్ధాత్మ నడుమన్నట్లుగా నడుచుట ద్వారా, క్రీస్తు యేసు శ్రమపడినట్లుగా శ్రమపడుట ద్వారా దేవుని పిల్లలుగా మిమ్మల్ని మీరే నిరూపించుకొని, దేవదూతలు వచ్చి లాజరును తీసుకుని పోయినట్లుగా మీరు కనుమూసిన వెంటనే మీ కళ్ళ ఎదుట ఎవరు ప్రత్యక్షం కావాలి? దేవదూతలు కనబడ్డాయా? బ్రతికిపోయారు. మీరు పరలోకం వెళ్తారా? కనబడలేదా? అయిపోయింది. ఇడిచిన ముల్లే. ఎక్కడికి వెళ్తాం? నరకంలోనికి వెళ్తాం. మీరెవరు నరకంలోనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి? అవకాశం ఉంది మనకు. ఎందుకు ఆ అవకాశాన్ని జారవిడుచుకోవాలి? సద్వినియోగం చేసుకుందాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పిల్లలారా నా యొద్దకు రండని తన చెయ్యిని చాస్తున్నాడు. ఆ చెయ్యిని నువ్వు పట్టుకుంటే పరలోకం చేరినట్టే. చెయ్యిని పట్టుకోండి, ఆ పట్టు విడవకండి. కన్ను మూసుకోండి, ప్రార్థిస్తున్నాం.
మా దేవుడా, మీ పిల్లలకు మీ మాటలు వినిపించాము. మీ పిల్లలు మీ పిల్లలుగా ఉండాలని మీరు కోరుకున్న వ్రాయించిన మాటలు మీ పిల్లలకు వినిపించారు. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయంలో ఫలించాలని ఆశపడుతున్నాను తండ్రి. ఈ విషయంలో వారు తండ్రి ఆలోచన కలిగి వివేచన నందున్నట్లుగా తండ్రి మీరు సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ యొక్క తోడును ఉంచండి తండ్రి. విన్న మాటను ఎత్తుకుపోవటానికి సాతాను సిద్ధంగా ఉంటాడు తండ్రి. వాడి తంత్రములు ఎరిగినటువంటి వారుగా మీ పిల్లలు మెలకువగా ఉండగలిగేటువంటి తండ్రి ప్రేరేపణను మీరు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని వినటను బట్టి వారిలో చైతన్యం కలుగులాగున కృప చూపించమని వేడుకుంటున్నాం. నిజంగా మీ పిల్లలందరూ కూడా ఇదిగో తండ్రి పుట్టుకతో మాత్రమే పిల్లలు అయి ఆ తర్వాత మరొకరి పంచన చేరకుండా తండ్రి క్రియల ద్వారా కూడా మీ పిల్లలను నిరూపించుకోవాలి. ఇదిగో ఆ క్రియ చేయగలిగేటువంటి తరుణాలను మీరు ఎన్నో ఇస్తున్నారు. ఇక ముందు కూడా మా ముందు ఎన్నో ఉంచారు. వ్యక్తిగతంగాను సంఘటితంగాను తండ్రి, మరి దినదినంగాను తండ్రి, మరి ఆ యొక్క సీజన్ల వారిగాను మీరు మాకు అవకాశాలను ఇస్తున్నారు. ఇదిగో మరి ఈ మేడ్చల్ ఏ ప్రాంతములో అక్టోబర్ మాసములో ఒక మహాసభ 2 దినముల 3 దినముల జరిగించాలనేటువంటి ఆలోచనలో మీ పిల్లలు ఉన్నారు. దానికి ఇదిగో మేము సహితం ఒకరము అని ఎవరికి ఏది చేతనైతే ఆ విధానంలో మీ పిల్లలందరూ కదిలి వచ్చి తండ్రి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని సాతానా దేవుడా అనేటువంటి ఈ కథన రంగములో వారు సైతం పోరాటం చేసి విజయాన్ని సాధించి మీ పక్షాన్ని గెలిపించి మీ మెప్పును పొంది మీ ఆశీర్వాదానికి పాత్రులై పరలోక రాజ్యానికి వారసులుగా ఉండగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీ పని చేసేటువంటి మీ పిల్లలకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, కావలసినటువంటి నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. కావలసినటువంటి ఆర్థిక స్వేచ్ఛను మీరు కలిగించండి, కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలను మీరు కల్పించండి తండ్రి. కావలసినటువంటి ప్రతి చేయుతను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ పిల్లలను మీ చేతికి అప్పగిస్తూ మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మనందరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము చేరి వచ్చిన మనందరికీ దేవుని పిల్లలుగా ఈ లోకములో నిరూపించుకుని దేవలోకానికి వెళ్లాలని ఆశపడుతున్నటువంటి ప్రతి వారికి సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.